చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్వగ్రామం పులివర్తి వారి పల్లిలో ఎమ్మెల్యే స్నేహితులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తులు అందరూ కలిసి ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకల మండలం పులివర్తి వారిపల్లి గ్రామానికి చెందిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అఖండ మెజార్టీతో గెలిచిన తరువాత మొదటిసారిగా తన స్వగ్రామానికి కుటుంబ సమేతంగా చేరుకున్నారు. గ్రామానికి చేరుకున్న పులివర్తి కుటుంబ సభ్యులకు కేరళ వాయిద్యాలతో, మేళతాళాలతో యువత టపాకాయలు కాలుస్తూ మహిళలు మంగళహారతులతో గ్రామస్తులు పూలు చల్లి స్వాగతం పలికారు. పులివర్తి నాని ఒక్కొక్కరిని పేరు పేరున ఆప్యాయంగా పలకరిస్తూ గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన సభకు చేరుకున్నారు. సన్నిహితులు ఒక్కొక్కరుగా పులివర్తి నాని గురించి, నాటి స్మృతులను గురించి ప్రసంగించారు. మన ప్రత్యర్థి కుటుంబాన్ని నా మీద దాడి చేసినప్పుడు ప్రత్యక్షంగా చూసిన దాన్ని నేను, అది నా మనసులో ఎప్పుడూ ఉంది, నేను మర్చిపోలేదు. సో ఒక భార్యగా నేను చెప్తున్నాను, ఇక్కడ ఈరోజు అన్నీ మనకి మంచి జరిగాయి. మనం అందరి ప్రార్థనలో, దీవెనలో దేవుడో కాపాడబట్టి నాని గారు ఇక్కడ ఉన్నారు. ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కొంచెం ఇలా అన్న దీంట్లో మిస్ అయ్యారు ఆయన. సో ఒక మహిళగా, నాని గారి భార్యగా ఈ ఊరు నుంచి, ఈ దేవుడి సమక్షంలో నేను చెప్తున్నా, ఈ రోజు నుంచి నా ఈ పోరాటం దాడి కాదు, చాలా చోట్ల దాడి అంటున్నారు, కాదు, ఒక హత్యాయత్నానికి పూనుకున్న A1, A2, A3 అనే వ్యక్తులు ముగ్గురు స్వేచ్ఛగా బయట తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి శిక్ష పడేంత వరకు నేను పోరాటం చేసి శిక్ష పడేటట్టు చేస్తానని ప్రమోట్ చేస్తాను. ఎందుకు ఇది చెప్తున్నా అంటే, కొందరు అనుకుంటారు నాని ఒక రౌడీనో ఇంకోటని. మా పులివర్తి వారి వంశంలో ఎవరికి కానీ అటువంటి లేదు, ఎవరికి కానీ. కోపంగా మాట్లాడినా మళ్ళా క్షమించే గుణం ఎక్కువ మాకు. ఇప్పుడే సుధా కూడా చెప్పింది నేను క్షమించినని. ఎందుకంటే ఈ నెల 2 నెలల 4 చిన్న మార్పులు చూసి ఆ ఉద్దేశంతో చెప్పింది. ఒక భర్తగా నాపై జరిగిన సంఘటన ఆమె ఎవరు కానీ, ఏ స్త్రీ కానీ మర్చిపోరు కాబట్టి అది ఉంటుంది. ఆమెకి నేను కూడా వెనకాలండి ముందు నడిపిస్తానని కూడా స్వభావం కూడా